హాయ్ గైస్, వెల్కమ్ టు గ్యాడ్జెట్స్ ప్యాషన్. దిస్ ఈజ్ సౌమిత్. మనకి ఇవాళే అమెజాన్ నుంచి బోయా మైక్ అయితే రావడం జరిగింది. ఇప్పుడే డెలివరీ తీసుకున్నాను. సో ఒకసారి దీన్ని మనం అన్బాక్స్ చేసి రివ్యూ చూద్దాం. దీనిలో ఉన్న స్పెసిఫికేషన్స్ ఏంటి అండ్ ఇది ఎలా వర్క్ అవుతుంది అండ్ ఒకసారి దీని ఆడియో క్వాలిటీ కూడా మనం చెక్ చేద్దాం. సో లేట్ ఎందుకు, లెట్ స్టార్ట్ ద అన్బాక్సింగ్. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే బోయా మైక్ అని మనకి బోయా కంపెనీ వాళ్ళ బ్రాండ్ నేమ్ కనబడుతుంది. అండ్ ఇక్కడ వచ్చినప్పటికి మనకి క్లియర్గా ఇమేజ్ అయితే రాశారు. లోపల మైక్ అనేది మనకి ఎలా ఉండబోతుంది విత్ ఇయర్ ఫోన్ జాక్ అండ్ ఈ మైక్ అండ్ ఇక్కడ కనెక్టర్ అనేది ఎలా ఉందనేది. అండ్ మనకి ఇది లేవియర్ మైక్ అండ్ మైక్రోఫోన్ అండ్ అని రాశారు అండ్ మైక్రో క్రెవేట్ అని రాశారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఇది జెన్యూన్ ప్రోడక్ట్ బోయాది. ఇక్కడ మనకి హాల్ మార్క్ అయితే ఇచ్చారు. అండ్ దీని యొక్క మోడల్ నెంబర్ వచ్చేప్పటికి BY-M1. ఈ మైక్ అనేది మోస్ట్ ఆఫ్ ద యూట్యూబర్స్ వాడతారు, ఎందుకంటే దీనిలో వచ్చే ఆడియో క్వాలిటీ చాలా బాగుంటుంది అండ్ మనకి బడ్జెట్లో ఉంటుంది. ఇది మనకి 850 రూపీస్ పడింది. సో ఇది మనకి బడ్జెట్లో వచ్చే ది బెస్ట్ ఆడియో రికార్డింగ్ మైక్రోఫోన్ అనుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసినట్లయితే వాళ్ళు క్లియర్గా రాశారు, ఇది ఓన్లీ మన యూట్యూబర్స్కే కాకుండా ఇది ఆఫీస్ ప్రెజెంటేషన్స్ అండ్ వీడియో రికార్డింగ్స్కి కూడా వాడుకోవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే క్లియర్గా రాశారు. ఇక్కడ చూడొచ్చు మీరు, సూపర్ సౌండ్ ఫర్ ప్రెజెంటేషన్ అండ్ ఆడియో రికార్డింగ్ అని. సో ఇది మనకి కంపాటబిలిటీ కూడా రాశారు. చూడొచ్చు మనం ఇక్కడ క్లియర్గా విత్ మొబైల్ ఫోన్, ట్యాబ్లెట్ అండ్ ల్యాప్టాప్. అండ్ ఆల్సో మనకి DSLR సపోర్ట్ ఉంది. అండ్ ఆల్సో క్యామ్ రికార్డర్స్ ఉంటాయి కదా, హ్యాండ్ క్యామ్ రికార్డర్స్, వాటికి కూడా మనకి సపోర్ట్ ఉంది. ఇక్కడ కంపాటబిలిటీ మొత్తం 5 డివైసెస్కి ఉంది. ఆల్మోస్ట్ ఇది మనకి పెద్దాంతో కంపాటబిలిటీ ఉంది. సో గైస్ మనం ఇక్కడ బ్యాక్ సైడ్ బాక్స్ మీద రాసిన ఫీచర్స్ చూద్దాం. ఇక్కడ మనకి ఇది క్లిప్ ఆన్ మైక్ ఫర్ స్మార్ట్ ఫోన్స్, DSLR కెమెరాస్, క్యామ్ రికార్డర్స్, ఆడియో రికార్డర్స్ అండ్ PC అంటున్నారు. సో దీని అర్థం ఏంటంటే మనకి ఒక క్లిప్ ఇస్తారు మనం షర్ట్కి పెట్టుకోవడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఆమ్ని డైరెక్షనల్ కండెన్సర్ మైక్రోఫోన్ అయితే ఉంది. అండ్ హై క్వాలిటీ కండెన్సర్, ఆడియో చాలా బాగుంటుంది అంటున్నారు. అండ్ లో హ్యాండ్లింగ్ నాయిస్ కూడా మనకి ఎక్కువ క్యాన్సిలేషన్ అయితే లోగా నాయిస్ని ఇది బాగా హ్యాండిల్ చేస్తుంది అంటున్నారు. అండ్ వచ్చేప్పటికి దీనిలో మనకి లోపల ఏమేమి ఇచ్చారనేది మనకి ఇక్కడ రాశారు. లేపల్ క్లిప్ మనం ఇందాక అనుకున్నట్లే. అండ్ L44 బ్యాటరీ అండ్ అలానే ఫోమ్ విండ్ స్క్రీన్ అండ్ 1/4 అడాప్టర్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్పెసిఫికేషన్స్ క్లియర్గా రాశారు. ఇక్కడ మనకి స్పెసిఫికేషన్స్ వచ్చేటప్పటికి ట్రాన్స్డ్యూసర్ వచ్చేటప్పటికి ఎలక్ట్రిక్ కండెన్సర్ అండ్ పోలార్ ప్యాటర్న్, ఆమ్ని డైరెక్షనల్ అండ్ ఫ్రీక్వెన్సీ రేంజ్, అంటే మనకి ఆడియో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇది మనం మైక్లో రికార్డ్ చేయొచ్చు అంటే 65 హెర్ట్జ్ నుంచి 18K హెర్ట్జ్ వరకు మనం రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ దీనిలో వచ్చే సిగ్నల్ ఆర్ నాయిస్ అనేది మనకి 74 డెసిబెల్స్ వరకు ఉంటుంది. అండ్ సెన్సిటివిటీ చూడొచ్చు మనకి -30 డెసిబెల్స్ +or-2 -3 డెసిబెల్స్ అని రాశారు. అండ్ అవుట్పుట్ ఇంపిడెన్స్ మనకి 1000 ohms అని రాశారు. అండ్ అంతకంటే తక్కువ కూడా ఉండొచ్చు. అండ్ మనకి ఇందులో కనెక్టర్ కనుక క్లియర్గా చూసుకున్నట్లయితే 3.5 mm అని రాశారు. అండ్ ఇందా మనం చూస్తున్నాం కదా ఇక్కడ ఎలా అయితే యాక్సెసరీస్ ఇంక్లూడెడ్ ఉన్నాయి అవే ఇక్కడ రాశారు. లేపల్ క్లిప్, L4 డబుల్ బ్యాటరీ, ఫోమ్ విండ్ స్క్రీన్ అండ్ 1/4 అడాప్టర్ అని. ఇందులో వచ్చేప్పటికి బ్యాటరీ టైప్ LR44 ఉంటుంది. లోపల బ్యాటరీ చూపిస్తాను ఎలా ఉంటుంది మీకు అనేది. అండ్ ఇందులో డైమెన్షన్స్ రాశారు. ఇక్కడ మనకి స్టిక్కర్ రావడం వల్ల మనకి అది కనబడట్లేదు, మనం తర్వాత క్లియర్గా చూద్దాం మళ్ళీ. అండ్ దీని వెయిట్ అండ్ అడ్రస్ అని రాశారు. సో సైడ్ కూడా ఇందాక ఈ సైడ్లో అయితే ఎలా ఉందో ఇక్కడ కూడా అదే రాసింది. సో మనం క్విక్గా అన్బాక్సింగ్ చేద్దాం. లోపల ఎలాంటివి ఉన్నాయి, స్పెసిఫికేషన్ మనకి ఏమేమి ఇచ్చారనేది క్లియర్గా చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ బాగా ఇచ్చారు. ఓకే, చూద్దాం దీన్ని మనం ఒక్కొక్కటి పార్ట్ బయటికి తీద్దాం. సో దీన్ని ఫస్ట్ మనం పక్కన పెట్టేద్దాం. ఇది మనకి కేస్తో సహా ఇస్తున్నారు, దీన్ని మనం పక్కన పెడదాం ఫస్ట్. అండ్ ఇందులో వచ్చేప్పటికి మనకి మాన్యువల్ ఇచ్చారు. ఇది ఎలా వాడాలనేది మాన్యువల్ ఇచ్చారు. ఒకసారి మీరు చూడొచ్చు. మీరు కావాలంటే ఒకసారి ఇక్కడ పాస్ చేసుకుని చదువుకోండి. ఇక్కడ పాస్ చేసుకుని మీరు చదువుకోవచ్చు. సో ఇది అనమాట. మనం కూడా దీన్ని ఒకసారి పక్కన పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇందులో మేబీ వారంటీ కార్డ్ అయితే ఉన్నట్లుంది. ఎస్, మనకి వారంటీ కార్డ్ అయితే ఇచ్చారు. వారంటీ పాలసీస్ అండ్ వారంటీ కార్డ్ అయితే ఒకటి ఇచ్చారు. అండ్ ఇంకా అంతే, మనకి ఇంకేం లేవు ఇందులో చూసుకున్నట్లయితే, ఇంకేం లేవు. సో మనం అట్ ప్రజెంట్ ఈ బాక్స్ అండ్ ఇవి కొంచెం పక్కన పెట్టేద్దాం. సో గైస్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మనకి ప్రీమియం క్వాలిటీ పౌచ్ అయితే ఇచ్చారు. ఈ పౌచ్ చాలా బాగుంది. ఎప్పుడైనా మనం వీడియో రికార్డ్ చేసేటప్పుడు అవుట్డోర్కి వెళ్ళినప్పుడు మనం ఈ పౌచ్ క్యారీ చేస్తే మైక్ అనేది చాలా సేఫ్గా ఉంటుంది. సో ఇందులో ఏమేమి ఉన్నాయో చూద్దాం మనం. సో ఇందులో మనకి అడాప్టర్స్ అండ్ మైక్ క్లిప్స్ ఇచ్చారు ఎక్స్ట్రా. దీన్ని మనం పక్కన పెడదాం, తర్వాత చూద్దాం ఇన్డెప్త్గా. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఓకే, ఇందులో మనకి మైక్ అండ్ వైర్ ఇచ్చారు. ఇది కూడా మనం ఒకసారి చూద్దాం. అండ్ ఇంకేమున్నాయి లోపల, ఓకే ఒకసారి చూద్దాం. ఇంకా మనకి ఇందులో ఒక సిలికా జెల్ బ్యాగ్ ఇచ్చారు, ఇది మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసుకోవడానికి. సో ఇది మనం ఎట్ ప్రెసెంట్ పక్కన పెట్టేద్దాం. ఇంకంతే, ఇందులో ఇంకేమీ లేవు.
ఇదనమాట. ఇప్పుడు మనం ఒకసారి ఫస్ట్ ఇది చూద్దాం ఇందులో ఏ అడాప్టర్స్ ఉన్నాయని. నెక్స్ట్ ఒకసారి ఇన్డెప్త్గా మనం లోపలికి వెళ్ళిపోదాం. మైక్ అనేది కూడా ఒకసారి మనం టెస్ట్ చేద్దాం. సో ఇందులో మనకి సో ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మనకి ఇది విండ్ స్క్రీన్ ఫోమింగ్ ఇచ్చారు మనకి, అంటే మాయిశ్చర్ కానీ ఏవి పడకుండా మైక్ మీద. అండ్ ఇది వచ్చేప్పటికి 1/4 అడాప్టర్. ఇవి కొన్ని డివైసెస్ ఏదైతే ఉంటాయో వాటికి ఏదైతే 3.5mm జాక్ సపోర్ట్ ఉంటుందో వాటికి మనం ఇది వాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది క్లిప్, ఇందాక మనం అనుకున్నాం కదా క్లిప్ అనేది. సో క్లిప్ అనేది ఇందులో ఉంటుంది. ఒకసారి నేను తీస్తున్నాను నేను ఇది, ఒకసారి మనం చూద్దాం ఇది ఎలా ఉందనేది, క్లిప్ క్వాలిటీ ఎలా ఉందనేది. సో ఇది అనమాట క్లిప్ వచ్చేటప్పటికి. సో చాలా బాగుంది క్లిప్ క్వాలిటీ, చాలా బాగుంది. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఓకే, ఇదేమన్నమాట బ్యాటరీ సెల్ ఇచ్చారు. ఇందా చెప్పా కదా LR44 బ్యాటరీ. సో ఆలస్యం చేయకుండా ముందు మనం ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. మనం ఇప్పుడు ఇది రివ్యూ చేద్దాం ఒకసారి మైక్ ఎలా ఉంది అనేది. సో ఇక్కడ చాలా ప్రీమియం క్వాలిటీ వైర్ అయితే ఇచ్చారు. ఓకే, వైర్ అయితే బాగుంది, చాలా లెంత్ కూడా ఇచ్చినట్టున్నారు. అండ్ ఇక్కడ మనం ఫోల్డ్ చేసుకోవడానికి ఎక్సలెంట్గా ర్యాపర్ కూడా ఇచ్చారు. సో ఒకసారి చూద్దాం, ఇది మనం తీద్దాం. ఓకే రైట్. సో ఇది మనకి 20 feet దాకా వైర్ అయితే ఇచ్చారు. అండ్ 3.5mm జాక్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇది చూసుకుందాం మనం. ఇక్కడ వచ్చినట్లయితే కనుక మనకి బోయా మైక్ అని ఇక్కడ మనకి క్లియర్గా రాశారు ఇక్కడ. అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కెమెరాకి ఒక నిమిషం జూమ్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే కనుక కెమెరాకి అండ్ స్మార్ట్ ఫోన్కి 2 బటన్స్ ఉన్నాయి. సో ఎవరైతే కెమెరా కనెక్ట్ చేసుకున్నప్పుడు మనం దీనిలో పెట్టుకోవచ్చు. సో అప్పుడెప్పుడు ఎవ్రీ టైం మనకి బోయా మైక్ ఆన్లో ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఇది స్మార్ట్ ఫోన్కి పెట్టుకోవచ్చు ఇది. అండ్ ఒకసారి మనం దీన్ని చూద్దాం, సెల్ ఎక్కడ వేయాలో మనం ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను మీకు క్లియర్గా. అండ్ ఓకే, ఇక్కడ ఇలా మనం దీన్ని రొటేట్ చేస్తే మనకి ఇది అనేది సపరేట్ అవుతుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇక్కడ మనం సెల్ అయితే ప్లేస్ చేసాము. ఈ 2 మనం రొటేట్ చేసాం కదా, ఇక్కడ సెల్ అయితే ప్లేస్ చేశాను. సో ఇప్పుడు మనకి తొందరగా క్లోజ్ చేసేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి QR కోడ్ కూడా ఉంది మనకి. ఓకే రైట్, బాగుంది, చాలా ప్రీమియం క్వాలిటీ. ఇదంతా మెటల్తో వస్తుంది మనకి, మెటల్ ఫినిష్తో, చాలా బాగుంది ఈ మైక్. ఓకే, ఇది మనకి వచ్చేప్పటికి ఈ క్లిప్ మనకి ఇక్కడ బెల్ట్ దగ్గర పెట్టుకోవడానికి. సో గైస్ మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక మనం ఇప్పుడు బోయా మైక్ యొక్క ఆడియో రివ్యూ అయితే చేద్దాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆడియో అనేది మనకి మన ఫోన్ కెమెరా యొక్క ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. సో ఇక్కడ మీరు ఆడియో క్వాలిటీ అనేది ఎలా ఉందో జడ్జ్ చేయొచ్చు. నేను ఇప్పుడు ఒక ఓపెన్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాను, మీకు ఇక్కడ నాయిస్ కూడా ఎలా వస్తుంది అనేది మీరు వినొచ్చు. అండ్ నేను నెక్స్ట్ శాంపిల్లో మీకు బోయా మైక్తో ఎలా ఉందనేది ఆడియో అనేది మీరు జడ్జ్ చేయొచ్చు నెక్స్ట్ శాంపిల్లో. గైస్ మనం ఇప్పుడు ఆడియో అనేది మనకి బోయా మైక్ నుంచి వస్తుంది. సో ఇక్కడ ఆడియో క్వాలిటీ ఎలా ఉందో మీరు జడ్జ్ చేయొచ్చు. ఇందా చూపించిన శాంపిల్ లాగానే సేమ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాను, సేమ్ నాయిస్. అండ్ సో మీకు ఇక్కడ వాయిస్ అనేది ఎలా ఉందో మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఒకసారి నేను మీకు ఇది ట్యాప్ చేసి చూపిస్తాను. సో ఇది బోయా మైక్ పనిచేస్తుందా లేదా అనేది. సో ఐ విల్ ట్యాప్ 1, ట్యాప్ 2, ట్యాప్ 3. సో ఇది మనకి ఆడియో క్వాలిటీ బోయా మైక్ నుంచి ఇలా ఉంటుంది. సో నేను ఇక ఫ్యూచర్ ప్రతి వీడియోకి నేను బోయా మైక్ యూస్ చేస్తాను. సో ఆడియో క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. ఇప్పటిదాకా మనం కెమెరా ఆడియో ఇంటర్నల్ మైక్రోఫోన్తో ఆడియో రికార్డ్ చేయడం జరిగింది. సో గైస్ మనం ఇప్పుడు ఈ బోయా మైక్ని ఎలా యూస్ చేయాలో తెలుసుకుందాం. యాక్చువల్గా ప్రతి ఇన్బిల్ట్ ఫోన్ క్యామ్ యాప్లో మనకి ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ సపోర్ట్ అనేది మోస్ట్ ఆఫ్ ద ఫోన్స్లో ఉండదు. సో మనం ఏం చేయాలంటే దీనికోసం వేరే యాప్ అనేది ఇన్స్టాల్ చేయాలి. మనకి ఎక్స్టర్నల్ ఆడియో సపోర్ట్ కోసం మనకి ప్లే స్టోర్లో చాలా యాప్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను యూస్ చేసిన యాప్ అనేది మీకు నెక్స్ట్ క్లిప్లో చూపిస్తాను ఎలా యూస్ చేయాలనేది. సో మనం ఇప్పుడు అది యాప్ ఎలా యూస్ చేయాలో తెలుసుకుందాం. సో గైస్ ఇక్కడ మన యాప్ కనుక చూసుకుంటున్నట్లయితే సినిమా FE లైట్ యాప్. సో ఈ యాప్ యూస్ చేసి మనం ఎక్స్టర్నల్ మైక్రోఫోన్తో మనం రికార్డ్ చేయొచ్చు ఆడియోని. సో ఇప్పుడు మనం యాప్ ఓపెన్ చేద్దాం, ఇంటర్ఫేస్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. సో యాప్ మీద క్లిక్ చేశాను, కంటిన్యూ. సో యాప్ ఇంటర్ఫేస్ అయితే మనకి చూస్తానికి ఈ విధంగా ఉంటుంది. సో ఇంట్రొడక్షన్ స్లైడ్స్ ఇచ్చారు, నెక్స్ట్ కొట్టేద్దాం, నెక్స్ట్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక యాప్ ఇంటర్ఫేస్ ఎలా ఉంది. పైన మీరు సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే ఒకసారి రైట్ సెట్టింగ్స్ సింబల్ మీద క్లిక్ చేద్దాం. అక్కడ మీకు స్పీకర్ సింబల్ ఉంది కదా, అక్కడ మీకు క్లిక్ చేస్తే ఆడియో సోర్స్ ఉంటుంది. ఆడియో సోర్స్లో మొత్తం 3 మనకి ఆప్షన్స్ కనబడతాయి. ఒకటి ఇంటర్నల్ మైక్రోఫోన్ అండ్ ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ అండ్ బ్లూటూత్ మైక్రోఫోన్ ద్వారా కూడా మనం ఆడియోని రికార్డ్ చేయొచ్చు ఈ యాప్ ద్వారా. సో ఇది ఫ్రెండ్స్ ఈ యాప్. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, గుడ్ బై, సైనింగ్ ఆఫ్.